నేను దీపక్ రెడ్డి గారికి పంపుతాను, మీకు కూడా పంపుతాను డాక్యుమెంట్. రైట్ శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ వస్తా ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వేస్తా. గఫూర్ గారు ఈ ఎపిసోడ్లో మీ పార్టీ వైఖరి కానీ, ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టుగా గత ప్రభుత్వం నష్టానికి ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు మీరు దాన్ని రద్దు చేసుకొని లాభానికి రాష్ట్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి లాభం జరిగే విధంగా తక్కువ ధరకే యూనిట్ లభ్యమైతే ఆ రకమైన ఒప్పందం కూడా చేసుకోవచ్చు. అది అదాని కాకపోతే అంబానీ కాకపోతే ఇంకెవరితో అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ అగ్రిమెంట్ రద్దు చేసుకుని ఇందాక స్టార్టింగ్లో పాపరావు గారు కూడా చెప్పారు, ఒక 25 సంవత్సరాలు చేసుకున్న ఒప్పందం 2 లక్షల కోట్ల నష్టం జరుగుతుంది అనుకుంటే 2000 కోట్ల గురించి ఆలోచిస్తారా అని పాపరావు గారు చెప్పారు ఇందాక ఆల్రెడీ. సిపిఎం వైఖరి ఎట్లా ఉండబోతుంది, ఎలా ఉంది? శ్రీనివాస్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇక్కడ వాద వివాదాలు సాంకేతిక విషయాలు మాట్లాడడం వల్ల పెద్దగా ఏం ఉపయోగం లేదు. ఇక్కడ అమెరికన్ కోర్టు FBI వాళ్ళు ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు అమెరికన్ కోర్టులో. దాంట్లో అమెరికా వాళ్ళు కుట్రలు కుతంత్రాలు ఏం చేయలేదండి అదానికి వ్యతిరేకంగా. అదాని అమెరికాలో బాండ్స్ ఇష్యూ చేసి డబ్బులు వసూలు చేసినాడు. అక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో ఒప్పందాలు చేసుకొని డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమిటి? ఇండియాలో ఏదో జరిగితే వాళ్ళకేమి ఇంట్రెస్ట్? వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఏంటంటే అమెరికా నుంచి డబ్బులు తీసుకొని పోయిన తర్వాత నీవు ఈ రకమైనటువంటి అక్రమ పద్ధతుల ద్వారా వ్యాపారాన్ని సాగించాలనుకోవడం మా దేశంలో చట్టాలకు వ్యతిరేకమైంది, కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకి నిన్ను బుక్ చేస్తున్నామని చేశారు వాళ్ళు. ఆ డాక్యుమెంట్లో 5 రాష్ట్రాలకు ఇతను లంచం ఇచ్చినాడు అనేది వచ్చింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడైతే ఒక విదేశంలో భారతదేశ కంపెనీ మీద ఈ ఆరోపణలు వచ్చి భారతదేశంలో డబ్బులు లంచాల ద్వారా అతను ఒప్పందాలు చేస్తున్నాడు అంటే వెంటనే రైట్ చేయాలా, వెంటనే రైట్ చేసి కూపీ లాగాల. 1750 కోట్లు ఆంధ్రాలో లేదా తమిళనాడులో లేదా ఒడిస్సాలో ఎంతెంత ఇచ్చినాడు, ఎవరికి పోయినాయి అనేటువంటిది వాళ్ళు ఆధారాలు సేకరించాల. అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నారు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ అదాని మీద ఈగ వాలనీయదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దీపక్ రెడ్డి గారు మాట్లాడవచ్చు, సార్ మీకంటే చాలా బాగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాయింట్ ఏమిటంటే అదాని చూసి కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఈరోజు కూటమి నేతలకు మాటలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? పరిశీలిస్తున్నాం. ఏంటి పరిశీలించేది? 1750 కోట్లు వచ్చినాయంటే ఎక్కడికో వచ్చిండాలి కదా. అవి క్యాష్ రూపంలో వచ్చినాయా, లేదా విదేశాల్లో పెట్టినారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? లేకుంటే గవర్నమెంట్కి ఆ మెకానిజం లేదా బయటికి తీయడానికి? ఆ రకంగా ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు? ఇది అసలు థర్డ్ పార్టీ లేదంటున్నాడు. అబద్ధం అండి. సెకీ అనేది ఒక ఫెసిలిటేటరు. సెకీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. డిస్కామ్లకు ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నాడో దానికి మధ్య వీళ్ళు ఒప్పందాలు చేయించేటువంటి వాళ్ళు సెకీ వాళ్ళు. కాబట్టి సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒప్పందం కాదు, సెకీకి అదానికి ఉండేటువంటిది అదాని సెకీ కలిసి ఆంధ్ర ప్రభుత్వంతో ఒప్పందం, ట్రైపార్టీట్ అగ్రిమెంటు. కాబట్టి ఇక్కడ ₹2.49 ప్రజల మీద భారం వేయడమే. అమెరికాలో ఆయన జగన్మోహన్ రెడ్డి పరువు నష్టం దావా వేస్తే FBI మీద వేయనండి, లేదా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ మీద వేయమండి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ ఆరోపణలు కాదు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆరోపణ చేస్తే ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి నేను ₹1 తీసుకోలేనని ధైర్యంగా చెప్పాలా? మరి చెప్పాలి అంటే ఆయన చెప్తాడు కూడా. ఎందుకు? చంద్రబాబు నాయుడు నోరు మూసుకొని ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని బయటికి తేయడానికి సీరియస్గా లేరు. పయ్యావుల కేశవ్ ఆ రోజు 21లోనే ఇది అక్రమం అన్నాడు కదా. ఇప్పుడేమంటే ఆయన న్యాయవాదులతో మాట్లాడతాడంట. న్యాయవాదులతో ఏం మాట్లాడతారండి? కాబట్టి కేంద్ర ప్రభుత్వం అదానికి ఈగ వాలేయడానికి సిద్ధంగా లేదు. పార్లమెంట్ అవసరమైతే ప్రోరోగ్ చేస్తారండి. పార్లమెంట్ అవసరమైతే సైన్ డే వాళ్ళు కేంద్రాన్ని చూసి మోడీని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులేస్తుందంటారా? అంతే కదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని కాదని ఏమి చేసినా కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని బగదీస్తుంది అనేటువంటి భయం వెన్నాడుతుంది. డబ్బులు ఇయ్యరు, మా ప్రాజెక్టులు ఆగిపోతాయి, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఖబర్దారని, ఆ భయం వెన్నాడుతుంది. కాబట్టే
ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడినా మా వల్లే ప్రభుత్వం ఉంది, మేము తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతున్నారు వాళ్ళంటే కేంద్రానికి భయపడుతున్నారు టీడీపీ వాళ్ళని మీరు అంటున్నారు ఉల్టా. ప్రభుత్వం ఏది పడిపోతుందండి? మేము తలుచుకుంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పడిపోతున్నారు టీడీపీ వాళ్ళు అంటున్నారు, కానీ మీరు కేంద్రానికే చంద్రబాబు భయపడుతున్నారని మీరు అంటున్నారు. సార్ అంత ధైర్యం ఉంటే బాగానే ఉండేది, అంత ధైర్యం లేదండి. ఈరోజు మీరు చూస్తున్నారు కదా శ్రీనివాస్ గారు, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, నెలలో 2 సార్లు పోయేస్తాడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ 2 సార్లు పోయేస్తాడు, ఈ మధ్య లోకేష్ గారు కూడా పోతున్నారు. ఏమిటి అంటే ప్రతిదీ అక్కడ రిపోర్ట్ చేయాలా, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, ఇది బంధం వాళ్ళది. నా పాయింట్ ఏమంటే ఇక్కడ వాళ్ళ బంధాలు ఏమని ఉండని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లక్షల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మోయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయింది, ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలని 11,000 కోట్ల రూపాయలు వేయబోతున్నారు. 6,000 కోట్లు ఆల్రెడీ వేసినారు. అంటే 1,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తి మీద వేయడం అనేటువంటిది ఎట్లా సబబు అవుతుంది? ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు వచ్చినాయి? ఇష్టం వచ్చినట్టుగా చేశారు ఆ రోజుల్లో. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద భారం వేయకూడదు. భారం వేయకూడదంటే మరి ఈరోజు మార్కెట్లో ₹90 వస్తుంది, ₹99 గుజరాత్ గవర్నమెంట్ చేసుకున్నది అన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేయడానికి లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు అనేది అమెరికా కోర్టులో ఛార్జ్షీట్ ఉంది. కాబట్టి లంచాలు ఇచ్చి మా ప్రజల్ని ముంచడానికి మేము అంగీకరించము అనేటువంటి చెప్పే ధైర్యం లేకపోతే రద్దు చేయండి ముందు అగ్రిమెంట్ ను, తర్వాత మీరు నెగోషియేట్ చేయండి ఎవరితోన్నా. ఆ రకంగా చేయాలి తప్ప కేంద్ర ప్రభుత్వం, నేను చెప్తున్నాను సార్ శ్రీనివాస్ గారు, అదాని నరేంద్ర మోడీ వేరు కాదు. అదాని పేరు మొదాని, మోడీ ప్లస్ అదాని ఇద్దరు ఒకటే. ఈ మొదాని ఇప్పుడు ఆ అదాని మీద ఎంక్వైరీ చేస్తారని ఎవ్వరు ఆశించలేము, జరగదు. హిడెన్బర్గ్ రిపోర్ట్ అప్పుడే ఏమన్నారు వాళ్ళు, ఏం పార్లమెంట్లో చర్చనే లేదన్నారు. సుప్రీంకోర్టుకి ఇచ్చారు, చాలా చక్కగా జరిగింది, ఏం లోపం లేదని. కావాలని హిడెన్బర్గ్ కూడా కంప్లైంట్ చేసినాడు అన్నారు. కాబట్టి ఈరోజు అమెరికా గవర్నమెంట్ చెప్పినా ఇంకొక గవర్నమెంట్ చెప్పినా కేంద్ర ప్రభుత్వం అదానికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడదు, ఏ చర్య తీసుకోదు. ఇక్కడ మేము చంద్రబాబు గారిని అడిగేది ఎందుకంటే మేము భారం మోస్తున్నాం, మా నెత్తి మీద భారం పడుతుంది. కాబట్టి నువ్వు స్పందించి నువ్వు ఆ ఒప్పందం రద్దు చేయి. 1750 కోట్ల రూపాయలు ప్రజాధనం, ఈ రకంగా లక్షల కోట్లు నష్టపోతున్నాం. కాబట్టి నీ పోలీస్ డిపార్ట్మెంట్, నీ సిఐడి, ఏసీబీ ఏ దాన్ని ప్రయోగిస్తావో ఆ రకంగా ఈ 1750 కోట్ల మీద మీరు